ప్రోగ్రామ్స్ కూడా పెట్టడం జరిగింది. యాజ్ డిఓ గారు చెప్పారు, లాస్ట్ డే మనము మన జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాల నుంచి ఎవరైనా మంచిగా పర్ఫామ్ చేశారు అలాంటి పిల్లలకి ఫెలిసిటేషన్, సన్మానం విత్ క్యాష్ ప్రైజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ స్కూల్కి వచ్చిన చాలా సంతోషం. ఎందుకంటే ఇక్కడ వచ్చిన ముందుకి నాకు ఐడియా ఉంది, మన జిల్లాలో హైయెస్ట్ మార్క్స్ 589 మార్క్స్ ఆమె తీసుకురావడం జరిగింది. ఒకసారి ప్లీజ్ క్లాప్ ఫర్ హర్. ఇంకా ప్రిన్సిపల్ గారు చెప్పారు, టాప్ స్టూడెంట్స్ లో ఎక్కువ శాతం ఈ స్కూల్ నుంచి ఉన్నారు. సో చాలా సంతోషం. ఈ స్కూల్లో నేను ఫస్ట్ టైం రావడం జరిగింది, అట్లా లేదు. ఆల్మోస్ట్ 7-8 టైమ్స్ వచ్చాను. నేను ఇక్కడ ఫస్ట్ టైం సైన్స్ డే కార్యక్రమం రోజుకి వచ్చాను. దీని తర్వాత ఎలక్షన్ ట్రైనింగ్, దీని తర్వాత ఏమైనా ఒక ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటుంది, దీంట్లో వస్తూ ఉంటాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు ఇక్కడ అకాడమిక్ ఎక్సలెన్స్ పార్టిసిపేషన్ కూడా బాగుంది, అది చూసి చాలా సంతోషం. సైన్స్ డే రోజుకి నేను అనౌన్స్ చేశానండి, మంచి యాక్టివ్ ఉన్న స్టూడెంట్స్కి ఐఎమ్ రెడీ టు సెండ్ దెమ్ టు ఇస్రో ఆర్ ఎనీ సచ్ బిర్లా సైన్స్ సెంటర్. ప్లీజ్ ప్లాన్, come up with that program. I'm ready to send all of you to ISRO or any such good exposure program so that మీకు కూడా మన చిన్న కుకూన్ కాకుండా బయట వరల్డ్లో ఏం జరుగుతుంది అది గురించి మీకు ఎక్స్పోజర్ వస్తే మీరు కూడా జీవితంలో అంత పెద్ద గోల్ తీసుకొని ముందుకి వెళ్ళగలుగుతారు. సో ఆలోచనతో అదే ఐడియాతో ఈ సమ్మర్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది. సమ్మర్ క్యాంప్ డజంట్ మీన్ మీరు ఫ్రీ టైంలో ఎంజాయ్ చేయకూడదు. ఇట్ మీన్స్ యూ షుడ్ లర్న్ థింగ్స్ అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్. మనం త్రూ అవుట్ ద అకాడమిక్ ఇయర్ ఏమైనా టెక్స్ట్ బుక్ చదువుతూ ఉంటాం, కానీ మన జీవితంలో మనకి అన్ని విషయాలు అవసరం. మీకు వంట కూడా రావాలి, మీకు పంటలు ఫీల్డ్ మీ ఫాదర్ వాళ్ళు ఎలా పని చేస్తారు అది కూడా రావాలి. మీరు న్యూస్ పేపర్లో ఏం జరుగుతుంది వరల్డ్లో అది కూడా మీకు ఐడియా ఉండాలి. మీకు టెక్స్ట్ బుక్ కాకుండా వేరే బుక్స్లో కూడా కొంతమంది ఇంట్రెస్ట్ ఉండాలి. అండ్ ఏమైనా ఒకటి హాబీ ఖచ్చితంగా ఉండాలి. అంతకుముందు ఏసీ చైర్మన్ గారు కూడా చెప్పారు, ఏమైనా ఒకటిలో మీరు మంచిగా ఒక స్కిల్ లాగా డెవలప్ చేయగలిగితే యూ విల్ డెఫినెట్లీ గో ఫార్వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ పెయింటింగ్ ఉండొచ్చు, మ్యూజిక్ ఉండొచ్చు, డాన్స్ ఉండొచ్చు, స్పీకింగ్ ఉండొచ్చు. దీనిలో మీరు పెద్ద ఇండియన్ ఐడల్కి వెళ్ళి పర్ఫామ్ చేస్తారు, అది మాత్రమే కాదు, అది కూడా చేస్తే గ్రేట్. కానీ హాబీ మీకు మీ లైఫ్లో ఎలా హెల్ప్ చేస్తుంది అంటే, మీరు పెద్ద అయినా అప్పుడు పీజీ చేస్తారు, గ్రాడ్యుయేషన్ తర్వాత ఏమొకటి జాబ్ చేస్తారు కదా. జాబ్ తర్వాత మీకు ఏమైనా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ కూడా స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు మీరు యువర్ సెల్ఫ్కి రిలాక్స్ చేయాలి, స్ట్రెస్ ఫ్రీ చేయాలి. అప్పుడు ఒక హాబీ మాత్రమే ఉంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది. బికాజ్ మార్నింగ్ టు నైట్ మీరు ఆఫీస్లో బిజీగా ఉంటారు, నైట్లో వచ్చిన తర్వాత మీరు ఫ్యామిలీని చూస్తూ ఉంటారు. అప్పుడు ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ విచ్ మేక్స్ యూ హ్యాపీ, విచ్ మేక్స్ యూ స్ట్రెస్ ఫ్రీ, ఫర్ దాట్ యూ షుడ్ హ్యావ్ అ హాబీ. So just half an hour, say you write a poetry or you play a sport or you do some drawing, your mood will be completely great and then మళ్ళీ మీరు re-energize అయ్యి నెక్స్ట్ డేకి వర్క్ చేయగలుగుతారు. సో ఆ ప్లాన్తో ఖచ్చితంగా మీరు ఈ ఏజ్ ఆన్వర్డ్స్ ఏమైనా ఒకటి హాబీ ఇన్కల్కేట్ చేయాలి. ఆ ఆలోచనతో మన పిఎంశ్రీ స్కూళ్ళలో ఈ సమ్మర్ క్యాంప్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ స్కూల్లో ప్రత్యేకంగా మీ ప్రిన్సిపల్ గారు చెప్పారు, ప్రత్యేకంగా ఈసారి సంగీతం, నాట్యం, నృత్యం, ఇది అన్ని యాక్టివిటీస్ ఉంటాయి. దీంతో పాటు మీరు పబ్లిక్ స్పీకింగ్ కూడా ఎంకరేజ్ చేయండి అమ్మా. బికాస్ when we ask them to talk, nobody came forward. So your school should be that everybody should raise hands, then మేము మాట్లాడతామని. అలాగా కాన్ఫిడెన్స్ లెవెల్ మన పిల్లలు ఎంకరేజ్ చేసుకోవాలి. నేను ఇక్కడికి వచ్చిన ముందుకి సిద్దిపేటలో ఒక స్కూల్ ఉంది, ఇందిరానగర్. అక్కడ అడ్మిషన్ కావాలి అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ లాగా పెట్టాల్సి వస్తుంది. ఐ హోప్ దిస్ స్కూల్ బికమ్స్ లైక్ దాట్, where people have to come and so such high number of applications should come that మీరు ఏమైనా రకంగా స్క్రీనింగ్ చేయాల్సి వస్తుంది, అలాంటి సిచ్యువేషన్ రావాలి. సో ఐ హోప్ యువర్ స్కూల్ రీచెస్ దట్ స్టేజ్. అండ్ మళ్ళీ ఒకసారి మీ అందరికీ శుభాకాంక్షలు. ఎంజాయ్ యువర్ సమ్మర్ హాలిడేస్, స్టే కూల్, స్టే ఇండోర్, ఎండలు ఎక్కువ బయట వెళ్ళకూడదు, డ్రింక్ వాటర్, స్టే హైడ్రేటెడ్ అండ్ ఎంజాయ్ యువర్ హాలిడేస్, లర్న్ న్యూ థింగ్స్. థ్యాంక్ యూ.